నా పేరు కళ్యాణి. నేను ధ్యానంలోకి ఇప్పటి వరకు 3 years అయింది. కంటిన్యూ చేస్తున్నాను ధ్యానము. మేము హైదరాబాద్లో ఉంటాము. అయితే పిఎంసి ఛానల్ నాకు పరిచయం అయింది ఎప్పుడైతే నేను ధ్యానంలోకి రావడం జరిగిందో, అంటే ఒక ధ్యాన జగత్ బుక్ చూసి చదివి ధ్యానంలోకి వచ్చాను. అప్పుడే తెలిసింది ఇలా పిఎంసి ఛానల్ ఉంటుంది, అందులో ఎంతోమంది గురువులు వాళ్ళ జ్ఞానాన్ని ఇచ్చారు. అలానే పత్రిజీ గురువు గారు అనంతమైన జ్ఞానాన్ని కూడా చాలా అందించారు. నీకేది క్వశ్చన్ డౌట్ ఉందో ఆ క్వశ్చన్ యూట్యూబ్లో టైప్ చేస్తే నీకు దానికి సంబంధించిన ఆన్సరు వీడియో రూపంలో వస్తుందని కూడా చెప్పారండి. అందువల్ల నేను పిఎంసిలో ప్రతిరోజు ఒక గురువుగారి జ్ఞానాన్ని వినడం జరిగింది. పిఎంసిలో నాకు నచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఉంటున్న దాంట్లో స్వాధ్యాయము బుక్స్ చదవగలను, కానీ కొన్నిసార్లు టైం ఉండదు. అప్పుడు ఏం చేస్తాను, స్వాధ్యాయం పిఎంసి స్వాధ్యాయం అనే ఒక ప్రోగ్రాం ఉంటుంది, అది వింటూ నా పనులు జరుగుతుంటాయి, వింటూ ఉంటాను. ఎంతో జ్ఞానాన్ని కూడా పొందాను. స్వాధ్యాయం కార్యక్రమం ఒకటి, తర్వాత గురు సాంగత్యం, అది కూడా చాలా బాగుంది. గొప్ప గొప్ప గురువులు వచ్చి వాళ్ళ అనుభవాలను వాళ్ళ జ్ఞానాన్ని అందించారు. తర్వాత సత్యదర్శనం, ఈ 3 ప్రోగ్రామ్స్ నాకు ఇష్టం. పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఇప్పుడు పిఎంసి ద్వారా అంటే ప్రతి ఒక్క రీజన్కి వెళ్తుంది ఇది. అంటే ప్రతి ఒక్క భాష పిఎంసి ఛానల్ ఉంది, కన్నడ, తెలుగు, తమిళ, అట్లనే ఇప్పుడు గ్లోబల్లో కూడా ఉంది. పత్రిజీ మేడం కూడా ఎంతో అద్భుతంగా గ్లోబల్లో కూడా ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ని విస్తృతంగా తీసుకొస్తున్నారు. అందులో కూడా నేను జాయిన్ అవ్వడం జరిగింది. మన తెలుగు బ్యాచ్ రీఇన్వెస్ట్మెంట్ తెలుగు ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఎవరైనా వినకపోతే అందులో జాయిన్ అవ్వండి. ఎవ్రీ డే అంటే 21 days ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అందులో పత్రిజీ మేడం అంటే పత్రిజీ గారు 2వ కుమార్తె, తను గ్లోబల్ వైజ్గా సైంటిఫిక్గా అసలు ధ్యానం ఎందుకు సైంటిఫిక్గా ప్రూవ్ చేసి తను చెప్తుందనమాట. యువతకి చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది. అంటే కొంతమంది ఈజీగా నమ్మరన్ని, లాజిక్ అడుగుతారు, ఇదేంటి అదేంటి అని. అలాంటి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చాలా బెనిఫిట్ అవుతుంది. సైంటిఫిక్గా మీరు ఎందుకు ధ్యానం చేయాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎందుకు పిరమిడ్ వాడాలి, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా రీఇన్వెస్ట్మెంట్ తెలుగు బ్యాచ్ 2 ఇప్పుడు నడుస్తుంది. మేబీ మళ్ళీ 3rd బ్యాచ్ కూడా పెడతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. నాకు ఇది ఈ మూమెంట్ అంటే ఈ పిఎంసి వల్ల పిఎస్ఎస్ఎం గ్లోబల్ లెవెల్లో కూడా అవేర్నెస్ పెరిగింది. అందరికీ ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుంది మన పిఎంసి ఛానల్ ద్వారా పిఎస్ఎస్ఎం మూమెంట్ అని నాకు అర్థమైంది. మెయిన్గా పిఎంసిలో నాకు అనిపించింది ఏమంటే, ముఖ్యంగా యువతని, అంటే ఈనాటి ఈ పౌరులే రేపటి తరానికి ఎంతో అవసరం కదా, అలాంటి యువతకి సంబంధించిన ప్రోగ్రామ్స్. అలానే కిడ్స్కి ఇప్పుడు 7 years నుంచి పిల్లలు ధ్యానం చేస్తే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎంత బాగా మారి నెక్స్ట్ జనరేషన్ ఎంతో అద్భుతంగా మారుతుంది. అంటే మెయిన్గా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం, మనం పాటిస్తున్నాం, కానీ మన కింది నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా చాలా అద్భుతంగా రావాలి అని అంటే యువతకి సంబంధించిన ప్రోగ్రామ్స్ యువతను అట్రాక్ట్ చేసేలాగా ఉండాలని. అలానే కిడ్స్, చిన్నపిల్లలు, స్కూలింగ్ వాళ్ళకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగేలా ఆ ఛానల్ పెడితే వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి చూసి ధ్యానం చేసేలాగా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.